ఇదిగోండి సపోజ్ ఈ కింద వైపున సాగిపోతే ఇదిగోండి ఇలా పైకి లేచినట్టు వస్తుంది ఒక కార్నర్. ఒకవేళ ఇటువైపున సాగింది అనుకోండి, ఇదిగోండి కార్నర్ అనేది ఇలా పైకి లేచినట్టు వచ్చేస్తుంది. అలా వచ్చిందంటే మనం ఈ డాట్ ఇలా పట్టుకొని వేస్తాం కదా, తీరా పై వైపున తీసుకునేసరికి ఇది ఉబ్బెత్తుగా బుగ్గలాగా బయట వైపునకే ఉండిపోతుంది. ఇది కూడా ఈ విధంగా కుట్లలోకి రావాలి అంటే ఈ పై వైపు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదా టైలర్స్. ఈ రోజు వీడియోలో బాగా జారిపోతున్న లైనింగ్ బ్లౌజ్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. స్టిఫ్ ఉన్న బ్లౌజ్ ని కుట్టడం అంతో ఇంతో ఈజీగా కుట్టేసేయచ్చు. అయితే ఇలా బాగా జారిపోతున్న క్లాత్ కుట్టాలంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుందండి. అదే విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఎక్కువ మట్టుకు ముడతలు వస్తాయి, అక్కడక్కడ ఉబ్బెత్తుగా లేచినట్టు ఉంటది అనమాట. ఇలాంటి బాగా జారిపోతున్న బ్లౌజ్ పీస్ తో చాలా ఈజీగా సింపుల్ గా ఏ విధంగా మనం లైనింగ్ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. అయితే ఇది వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉందండి. మామూలుగా సన్న చీరల నుంచి 80 సెంటీమీటర్స్కి అయితే ఎక్కువ రాదనమాట. ఒక్కోసారి 60 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది. అయితే చంక భాగంలో ఖచ్చితంగా జాయింట్లు అనేవి పడతాయి అనమాట. అయితే కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఈ చంక జాయింట్లు వేసుకోవడం కూడా గట్టిగా ఉండేలాగా ఏ విధంగా వేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ పీస్ని ఓపెన్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారుగా బ్లౌజ్ పీస్ నేను ఓపెన్ చేసిందండి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి కరెక్ట్గా 80 సెంటీమీటర్స్ ఉందన్నమాట ఈ బ్లౌజ్. ఓకేనా, ఒక్కోసారి 70, 65 ఈ టైప్లో కూడా వస్తాయండి. అలా వచ్చినప్పుడు చంక భాగంలో ఖచ్చితంగా జాయింట్లు పడతాయి. ఈ పీస్ కూడా జాయింట్ అనేది పడుతుంది. ఇలా తీసుకున్న పీస్ని ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. అయితే మనకేంటి ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్ తీసుకున్నాం అనుకోండి, ఈ పీసెస్ని క్రాస్గా వేసేసుకోవాలి బ్లౌజ్ పీస్ పైన. ఒకవేళ స్ట్రేట్ కటింగ్ తీసుకుంటే స్ట్రేట్గా పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, అయితే మనకేంటి 80 సెంటీమీటర్స్ ఉన్న దాంట్లో బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్ ఈ పీసెస్కి మాత్రం ఏమాత్రం జాయింట్లు లేకుండా చూసుకోవాలి. హ్యాండ్ పీస్కి మాత్రం ఖచ్చితంగా చంక జాయింట్లు పడతాయి. ఆ పీసెస్కి వచ్చేసి మనం మిగతా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకున్న పీస్ నుంచి చంక జాయింట్లు అనేది వేసేసుకోవచ్చు. అయితే కట్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఒరిజినల్ పీస్ అనేది రాంగ్ సైడ్ పై వైపునకి, రైట్ సైడ్ కింద వైపునకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఏదైనా మనం కట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి రాంగ్ సైడ్ పై వైపునకి వచ్చేలాగా పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ ఒరిజినల్ పీస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్ని కట్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సాగిపోకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, లైనింగ్ కంటే ఒరిజినల్ చుట్టూ కూడా ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకున్నాం కదా. ఇలా తీసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని చుట్టూ కూడా లోపల పెట్టేసుకొని ఇప్పుడు జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోవచ్చు. అదే మీరు ఎగ్జాక్ట్గా తీసుకున్నారు అనుకోండి, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా వంకర పోయింది అనుకోండి, మళ్ళీ విప్పదీసేసరికి క్లాత్ సాగిపోతుంది. సో చుట్టూ కూడా ½ ఇంచ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ నడుము దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, చాలామంది నెక్ పార్ట్ స్టిచ్ చేసుకొని తర్వాత నడుము పార్ట్ అవన్నీ కూడా స్టిచ్ చేస్తారు. మనకి ఇక్కడ నడుము పార్ట్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నడుము పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకొని మిగతా పార్ట్స్ అంతా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా నెక్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి కరెక్ట్గా ఈ సైడ్ పీస్ ఆల్రెడీ కింద వైపున, ఈ సైడ్ వైపున చంక భాగం 3 కూడా స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాగే ఛాన్స్ ఉండదు. ఇంకా పర్ఫెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగో నెక్ పార్ట్ వరకు అయితే కుట్టు వేసేసుకోవచ్చు. ఈ రౌండ్ షేప్ దగ్గర కూడా అంతే. ఇదిగోండి ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ రౌండ్ షేప్ సాగిపోతుంది అనే ఛాన్స్ కూడా ఉండదు. పర్ఫెక్ట్ ఈ విధంగా సైడ్ పీస్లు అన్నీ సరి చేసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఇదిగోండి చంక భాగం దగ్గర కూడా చూస్తున్నారు కదా. మనకేంటంటే చూడండి ఇప్పుడు ఇటువైపున కుట్టు వేసేసినాం కదా, ఈ పీస్ని వచ్చేసి కొంచెం ఇలా సరి చేసుకుంటూ సరిపోతాయి. ఇక్కడ కుట్టు వేసినాం కాబట్టి ఈ క్లాత్ అనేది జరిగే ఛాన్స్ ఉండదు. ఇలా నడుము దగ్గర నుంచి కుట్టు వేసుకోవడం వల్ల అన్ని వైపుల నుంచి కుట్టు వేసుకుంటూ వస్తాం కాబట్టి చివరి వరకు వచ్చేసరికి ఏ పీస్ కూడా సాగకుండా ఇదిగోండి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి పైకి తిరిగేసుకొని చూసుకుందాం ఎక్కడైనా సాగిపోయిందా ఏంటి అని చెప్పి. ఇదిగోండి మనకి ఏ విధంగా వచ్చింది, చాలా నీట్గా వచ్చేసింది అనమాట. ఎక్కడ కూడా ఉబ్బెత్తులు లేకుండా పర్ఫెక్ట్గా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ½ ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ ½ ఇంచ్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. మీరు ఒకేసారి ఫస్ట్ ఎగ్జాక్ట్గా తీసుకున్నారు అనుకోండి, కుట్టడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకు తీసుకున్న ½ ఇంచ్ అంతా కూడా మళ్ళీ మిగిలిపోతుంది కదా, ఈ పీస్ని ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ని ఫాస్ట్గా కుట్టాలి అంటే
బ్యాక్ పార్ట్ లైనింగ్ గొడ్జలు జాయిన్ చేసుకున్న తర్వాత వెంటనే ఈ డాట్స్ వేసేసుకొని నడుం బెల్ట్ కానీ పైపింగ్ కానీ వేసేసుకోవాలి. ఇక్కడతో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా మంది ఏంటంటే అన్ని లైనింగ్ గొడ్జలు ఫస్ట్ జాయింటింగ్ చేసేసుకుంటారు, తర్వాత ఈ డాట్స్ అవన్నీ కూడా వేసేసుకుంటారండి. అలా కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ డాట్స్ వేసుకొని కింద నడుం బెల్ట్ వేసేసుకున్నాము అంటే ఈ బ్యాక్ పార్ట్తో మనకు పని అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోవచ్చు. తొందరగా బ్లౌజ్ ఫినిష్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ మిషన్ పైన ఉన్నప్పుడే దీనికి సంబంధించిన వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే దీనికి నేను నడుం బెల్టే వేసేస్తున్నానండి. మీకు కావాలంటే కింద వైపున పైపింగ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ నెక్ భాగాలు రెండు ఒకే వైపునకి, చంక భాగాలు రెండు ఆపోజిట్ వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని స్టిచ్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ హుక్స్ పట్టి అనేది స్ట్రేట్ ఉంటుంది, మిగతా పార్ట్స్ అన్ని కూడా కర్వ్ తిరిగి ఉంటాయి కాబట్టి ఈ హుక్స్ పట్టి వైపు నుంచి ఫస్ట్ కుట్టి తర్వాత మిగతా పార్ట్స్ మొత్తం కూడా కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా? అయితే ఇది వచ్చేసి కింది వైపు నుంచి వస్తుంది, ఇంకో పీస్కి పై వైపు నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినా హుక్స్ పట్టి వైపున మాత్రం ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కుట్టేటప్పుడు పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకొని కుట్టేటప్పుడు ఇదిగోండి మనకి ఈ పార్ట్ని అనేది ఏమాత్రం పై వైపున చేతిలో పట్టుకోవద్దు, జస్ట్ మిషన్ పైన ఉంచేసుకొని పాదాన్ని ఎత్తుకుంటూ ఈ విధంగా నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నెక్ పార్ట్ కానీ చంక భాగం కానీ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే ఇవి సాగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా కుట్టేటప్పుడు జస్ట్ ఈ పీస్ని ఇలా నెమ్మదిగా అదిం పట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. పాదాన్ని మాత్రం ఖచ్చితంగా పైకి ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇదిగోండి ఇటువైపున కుట్టు వేసుకున్నాం, నెక్ వైపున కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీస్ని ఈ విధంగా సర్జ్ చేసుకోవాలి. ఏ పీస్ కూడా సాగకుండా చాలా స్టిఫ్గా వచ్చేస్తుంది. ఈ చంక భాగం దగ్గర కరెక్ట్గా ½ ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు నిదానంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను కుట్టేటప్పుడు పాదాన్ని ఏ విధంగా అయితే పైకి లేపుతున్నానో, రౌండ్ దిరే దగ్గర కానీ లేదంటే స్ట్రేట్గా ఉన్న వైపున కూడా ఇలా చిన్న చిన్న కుట్టు వేసుకునేటప్పుడు పాదాన్ని పైకి ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే క్లాత్ అనేది కింద వైపున క్లాత్ పండ్లగడ్డ అనేది వెనకాలకి నెట్టుతుంది అనమాట. అది చివరి వరకు వచ్చేసరికి కొంచెం బుడలాగా మిగిలిపోతుంది. పాదాన్ని ఎత్తుకుంటూ స్టిచ్ చేయడం వల్ల ఎక్కడ కూడా క్లాత్ అనేది మిగలదు అనమాట, బుడగలాగా రాకుండా ఇదిగోండి చివరి వరకు వచ్చేసరికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి పై వైపున తీసుకొని చెక్ చేసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది. చూడండి కరెక్ట్ వచ్చేసింది. ఒకవేళ ఎక్కడైనా సాగిపోయినట్టు ఉందనుకోండి, ఇదిగోండి సపోజ్ ఈ కింద వైపున సాగిపోతే ఇదిగోండి ఇలా పైకి లేచినట్టు వస్తుంది ఒక కార్నర్. ఒకవేళ ఇటువైపున సాగింది అనుకోండి, ఇదిగోండి కార్నర్ అనేది ఇలా పైకి లేచినట్టు వచ్చేస్తుంది. అలా వచ్చిందంటే మీరు విప్పదీసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. సో ఇదిగోండి కరెక్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. మొత్తం ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డాట్స్ వేసేసుకోవాలి. అయితే డాట్స్ వేసుకునేటప్పుడు కూడా ఇలా బాగా జారిపోతున్న క్లాత్ ఉన్నప్పుడు మనం ఈ డాట్ ఇలా పట్టుకొని వేస్తాం కదా, వేసే క్రమంలో ఇక్కడ ఈ క్లాత్ అనేది జారిపోయి కుట్లలోకి రాదనమాట. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మనం డాట్ అనేది వేసేసుకుంటాం. తీరా పై వైపున తీసుకునేసరికి ఇది ఉబ్బెత్తుగా బుగ్గలాగా బయట వైపునకే ఉండిపోతుంది. ఇది కూడా ఈ విధంగా కుట్లలోకి రావాలి అంటే ఈ పై వైపున చిన్న టిప్ అనేది తీసుకోవాలి. ఈ 3 డాట్స్ కూడా మనకి ఇక్కడ డాట్స్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకుంటాం. ఓకేనా? అదేవిధంగా చివరి వైపున 2 మార్కింగ్స్ అనేది చేసుకుంటాం కదా. ఈ మధ్యలో మార్కింగ్ చేసుకున్న 3 డాట్స్ కూడా ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకొని డాట్ వేసుకోవడం వల్ల క్లాత్ ఎంత జారిపోయే క్లాత్ ఉన్నా కూడా ఈ డాట్లోకి క్లాత్ వచ్చేలాగా ఈజీగా మనం డాట్స్ అనేది వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పైన మనకి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఏదేది హుక్స్ పట్టి డాట్, మెయిన్ డాట్, చంక వైపున డాట్, ఈ 3టికి కూడా ఇలా మధ్యలోకి కుట్టు వేసేసుకుంటే డాట్స్ వేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇలా పట్టేసుకున్నాము అంటే ఈ కింద క్లాత్ విడిగా వస్తుంది అనే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా డైరెక్ట్ ఇలా పట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఈ కుట్టు వేసుకునేటప్పుడు కూడా ఈ స్టార్టింగ్ దగ్గర కింద వైపున ఖచ్చితంగా గట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఖర్చుని కొంచెం ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనము షేప్ బెల్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు కుట్లలోకి రాకుండా ఉంటుందన్నమాట. మెయిన్ డాట్ వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ హుక్స్ పట్టి డాట్ కూడా అంతే. మనకి మధ్యలో కుట్టు వేసుకున్నాం కదా, కుట్టు వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ డాట్ అనేది వేసేసుకోవాలి. చెప్పినా కదండి ఈ డాట్ కూడా అంతే. ఈ స్టార్టింగ్ దగ్గర ఈ చివరన కూడా ఖచ్చితంగా గట్టి కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడే ఇవి కుట్లు అనేది విడిపోకుండా గట్టిగా ఉంటాయి అన్నమాట. చంక వైపున డాట్ కూడా అంతే. మనకు మధ్యలో ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, కుట్టు వేసుకొని ఈ కుట్టు వేసుకునే దగ్గర ఫోల్డింగ్ చేసేసుకొని ఆల్రెడీ మార్కింగ్ చేసేసుకుంటాం. కట్ చేసుకునేటప్పుడే మార్కింగ్ చేసుకునే ప్రకారంగా డాట్ వేసుకోవాలి. చాలామంది కటింగ్ చేసుకునేటప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోరు, కుట్టేటప్పుడు
అంజాదాగా వేసేస్తారండి. అలా వేయడం వల్ల కూడా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ పోతుంది. మనం కటింగ్ చేసుకునేటప్పుడే డాట్స్ కోసం మార్కింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ ఈ కప్పు షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ కప్పు షేప్ ఒకవేళ పర్ఫెక్ట్గా రాకపోతే కస్టమర్కి ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది ఏమాత్రం రాదనమాట. అందుకోసం మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఈ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా కప్పు షేప్ వచ్చేసి ఏ విధంగా నీట్గా వచ్చేసిందో. ఇలా వేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా మనం లైనింగ్లో నుంచి 4 పీసులు తీసుకుంటాం, ఒరిజినల్ నుంచి 2 తీసుకుంటాం, మొత్తం 6 పీసులు తీసుకుంటాం కదా. సో 2 లైనింగ్ పీసులను పక్కన పెట్టేసుకొని ఇక్కడ 2 లైనింగ్ పీసులు వచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఈ పీసెస్ అంటే మనకు 4 ఇంచులు అని చెప్పి మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుంటాం కదా, ఇవి 2 కూడా ఎదురెదురు ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి. లైనింగ్ గొలుసు చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇది కూడా అంతేనండి, మనకి కింద వైపు నుంచి ఫస్ట్ కుట్టి తర్వాత మిగతా పార్ట్ మొత్తం కూడా కుట్టు వేసుకోవాలి. అయితే మనకు హ్యాండ్కి చంక భాగం జాయింట్ పడుతుంది కదా, నేను ఇప్పుడు 80 సెంటీమీటర్ల క్లాత్ తీసుకున్నాను కాబట్టి హ్యాండ్ పార్ట్ మాత్రమే జాయింట్ పడుతుంది. ఒకవేళ 70 సెంటీమీటర్స్ ఉందనుకోండి, అట్లాంటప్పుడు ఇంకా ఈ షేప్ బెల్ట్ కూడా జాయింట్ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అయినా కూడా పర్లేదు, మనకు షేప్ బెల్ట్ కూడా జాయింట్ వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మాత్రం జాయింట్లు లేకుండా చూసుకోవాలన్నమాట, ఎందుకంటే అవి సాగే పార్ట్స్ అనమాట. అవి కానీ సాగినాయి అంటే ఫ్రంట్ పార్ట్ అదంతా కూడా ఫిట్టింగ్ పోతుంది. షేప్ బెల్ట్ స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి దీనికి జాయింట్ వేసేసుకున్నా పర్లేదు. ఇదిగోండి ఇక్కడ షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న ఈ పీసు, ఎక్స్ట్రా ఒక షేప్ బెల్ట్, ఈ 2 పీసెస్ తీసేసుకోవాలి. ఈ పీసెస్ని 2 ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేయాలి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఈ 4 ఇంచులు అని చెప్పి మధ్యలో ఘాటు పెట్టుకుంటాం కదా, ఈ పైవైపున చిన్న ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ చేసుకున్న పీసు పైవైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా లైనింగ్ పీస్ని ఇలా తిరిగేసుకొని దీన్ని కింది వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసుకొని మనకి ఈ 3 పీసులను కలిపేసుకొని కుట్టు వేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ చిన్న కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న భాగం ఈ హుక్స్ పట్టి వైపునకి సమానంగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. కింద వైపున పీస్ కూడా సేమ్ ఇదిగోండి ఇలా సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున పీస్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ పై వైపున షేప్ బెల్ట్ ఈ 3 కూడా సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఏ పీస్ కూడా లాగొద్దండి, షేప్ బెల్ట్ పీసు ఫ్రంట్ పార్ట్ పీస్ 2 కూడా క్రాస్గా ఉంటాయి, ఏది లాగినా కూడా సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ 3 పీసులని సమానంగా ఇలా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ చిన్న పీస్ని కట్ చేసుకున్నాం మెయిన్ డాట్ వెడల్పుది, అందుకోసం ఇక్కడ ఫోల్డింగ్ చేయాల్సిన పనేం లేదు. ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చివరి వరకు జాయింటింగ్ చేసుకోవాలి. అయితే స్టిచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఇక్కడ ఏ పీసును కూడా లాగొద్దు, మీరు ఏ పీసును లాగినా కూడా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది తేడా వచ్చేస్తుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిరిగేసుకొని ఈ పైనుంచి ఇంకో కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఇది లోడింగ్ చేసుకుంటాం కాబట్టి విడిపోకుండా గట్టిగా ఉంటుంది అనమాట. ఇలా కుట్టేసిన తర్వాత ఈ 1/2 ఇంచు ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. మనకి లోడింగ్ చేస్తాం కాబట్టి తిరిగేసుకున్నప్పుడు ఇక్కడ గుబ్బెత్తు లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పీస్ని పైవైపునకి తీసుకొని పైనుంచి ఒకసారి ఈ విధంగా గోరుతో రబ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ లైనింగ్ పీస్ వరకు కూడా పైవైపునకి తీసేసుకొని ఇలా గోరుతో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనకి ఇటువైపున కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా వచ్చిన ఈ క్లాత్ వరకు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ ముందు భాగం కూడా కొంచెం క్రాస్గానే వస్తే ఈ చిన్న పీస్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం లోడింగ్తో జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మనకు జాయిన్ చేసుకున్న ఖర్చు మొత్తం కూడా లోపల వైపునకు ఉంది, పై వైపున ఒరిజినల్ పీసు లోపల వైపున లైనింగ్ పీస్ ఉంది కదా, అదేవిధంగా కింద వైపున కూడా లోడింగ్ అనేది చేసుకోవాలి. ఈ లోడింగ్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకుందాం. ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకొని కరెక్ట్గా మనం 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ పై నుంచి ఈ కింది వరకు ఎంత మెజర్మెంట్ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకెంత 8 ఇంచెస్ ఉంది కదా, ఇదే 8 ఇంచులు ఉండేలాగా ఈ పీస్ పైన కూడా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. దీనికోసం ఈ పీస్ని ఇలా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ పై వైపున కరెక్ట్గా 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపున కూడా సేమ్ 2 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 8 ఇంచులు వచ్చేలాగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేస్తుంది, అంటే మనకు కింద వైపున ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర చిన్నగా ఒక చిన్న కట్టు పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం కుట్టు అనేది వేసేసుకుంటాం.
అదే విధంగా ఇటువైపున కూడా హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎంత ఉన్నది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇది ఇటువైపున హాఫ్ ఇంచ్ పెట్టినాం కదా, ఇటువైపున కూడా సేమ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం లోడింగ్తో జాయింటింగ్ అనేది చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ పై వైపున పీస్ని పైకి తీసేసుకోవాలి, ఈ కింద వైపున పీస్ని ఇలా కిందికి నెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా నెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ని పైకి తీసుకొని ఎక్స్ట్రా ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ మొత్తాన్ని ఈ విధంగా సన్నగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకునేటప్పుడు ఇదిగోండి కింద వైపున ఫోల్డింగ్ చేసుకున్న షేప్ బెల్ట్ పీస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పై వైపున తీసేసుకోవాలి. మనం చుట్టేసుకున్నదంతా కూడా మధ్యలోకి వచ్చేస్తుంది. ఈ రెండు షేప్ బెల్ట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేస్తాయి. మనకు ఆల్రెడీ ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి కుట్టు వేసుకోవడం స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ గట్టిగా రబ్ చేసుకోవాలి. అదే విధంగా ఈ చివరి వైపున కూడా 2 చోట్ల ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు పెట్టుకున్న భాగాలు 2 సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా, మీకు ఒకవేళ ఈ కుట్టు స్ట్రేట్గా రాదేమో అనుకుంటే మీరు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపున చుట్టిన ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ మొత్తాన్ని ఈ విధంగా నెమ్మదిగా బయటికి లాగేసుకుందాం. ఇది మొత్తం కూడా లోడింగ్తో వచ్చేస్తుంది అనమాట షేప్ బెల్ట్. మనకేంటంటే బ్లౌజ్ వాష్ చేసుకున్నప్పుడల్లా చిన్న చిన్న పీకలాగా ఇవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా అనమాట మనకు షేప్ బెల్ట్ వచ్చేసి ఈ విధంగా నీట్గా ఉంటుంది. పై వైపు నుంచి వచ్చేసి ఇలా స్టిఫ్గా నీట్గా వచ్చింది కదా, లోపల వైపు నుంచి కూడా అంతే. ఇదిగోండి ఈ విధంగా నీట్గా స్టిఫ్ వచ్చేస్తుంది అనమాట. ఈ పై వైపున కానీ కింద వైపున కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఖర్చులన్నీ కూడా లోపల వైపునకి వెళ్ళిపోతాయి. ఈ బ్లౌజ్ వాష్ చేసినప్పుడల్లా ఇక్కడ పీకలాగా లేవకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా రెడీ చేసుకొని ఈ ఫ్రంట్ వైపున హుక్స్ పట్టి కాజా పట్టి ఏ పట్టి వస్తే ఆ పట్టి వరకు మనం స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి నేను ఇక్కడ ఇంకొక పార్ట్ కూడా షేప్ బెల్ట్ అనేది లోడింగ్ చేసేసిందండి. అదే విధంగా హుక్స్ల పట్టి కాజా పట్టి కూడా వేసేసిన. ఇలా 2 వేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, చిన్న పీస్ని మనం కట్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే ఆల్రెడీ కట్ చేసుకునే ఈ బ్యాక్ పార్ట్లో 2 ఇంచుల ఖర్చు మెజర్మెంట్ ఎంత ఉన్నది అని ఒకసారి చెక్ చేసుకొని ఆ మెజర్మెంట్ని ఇక్కడ పెట్టేసుకొని షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, అదే విధంగా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ప్లస్ మనకి ఇక్కడ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది కానీ ఫాలో అయినంటే ఆ హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అయితే మీకు ఇక్కడ చంక దగ్గర ప్లస్ సింబల్ లాగా రావట్లేదు, లేదు అంటే హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుంది, లేదు అంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మీకు క్లియర్గా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ నేను వీడియో చేస్తాను. ఓకేనా, అయితే బాగా జారిపోతున్న ఈ సన్నటి క్లాత్తో కూడా ఏమాత్రం ముడతలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఏ విధంగా మనం బ్లౌజ్ని రెడీ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.